హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి నిన్న జూన్ 5న ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనకు వచ్చిన క్వశ్చన్స్ అనేది మనం చెప్పకూడదమ్మా. ఏమి ఇన్ కేసు ఎవరైనా చెప్పినా వాళ్ళకి ఏంటంటే సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో అందువల్లనే ఎవరు కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఎలా వచ్చిందని చెప్పొచ్చు కానీ ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చెప్పకూడదు. అందువల్లనే మీకు ఆ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు కొన్ని చెప్పడం జరుగుతుంది. కానీ చూడండి, అది ఒకసారి అర్థం చేసుకోండి. ఏ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అన్నీ యాస్టీజ్గా ఇన్ని రోజులు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. రీసెంట్గా తీసుకున్న జీవో ప్రకారంగా ఎవరు కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. సో అది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి నిన్న పేపరు ఎలా వచ్చిందనేది చూసినట్లయితే ఎక్కువగా స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నుండి చూసినట్లయితే టోటల్గా 15 క్వశ్చన్స్ రావడం జరిగిందమ్మా. స్టాటిక్ జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుండి 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత పాలిటీ నుండి 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. హిస్టరీ నుండి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. జాగ్రఫీ నుండి అగైన్ 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక కంప్యూటర్స్ నుండి 5 to 6 మార్క్స్ రావడం జరిగిందమ్మా. ఇక్కడ ఎవరు కూడా కంప్యూటర్స్ని విడిచిపెట్టద్దు. కంప్యూటర్ నుండి 5 to 6 మార్క్స్ రావడం జరిగింది. తర్వాత సైన్స్ నుండి చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. జస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుండి. జనరల్గా దీని యొక్క వెయిటేజ్ ఎక్కువ. ఆ వెయిటేజ్ అనేది మనకి ఇక్కడ సైన్స్లో తగ్గించి కంప్యూటర్లో పెంచడం జరిగిందమ్మా, కరెంట్ అఫైర్స్లో పెంచడం జరిగింది. ఒకసారి దీన్ని అర్థం చేసుకోండి. సో అకార్డింగ్ టు ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఒకసారి ఇవి చూసుకుని వెళ్ళండి. మనం స్ట్రాటజీకి ఇప్పటి వరకు 860 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. చూడండి, 861 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫ్రమ్ వేర్ వాజ్ మంగళయాన్ లాంచ్డ్. మంగళయాన్ అనేది ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతున్నారమ్మా. ఎక్కడ లాంచ్ చేశారంటే మనకి శ్రీహరికోట దగ్గర లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అసలు ఒకసారి మనం చూసినట్లయితే ఈ మంగళయాన్ గురించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి మంగళయాన్ని ఎలా పిలవడం జరుగుతుందంటే మామ్ అని కూడా పిలవడం జరుగుతుందండి. దీన్ని 2000 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఎక్కడి నుండి లాంచ్ చేశారంటే శ్రీహరికోట నుండి లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 24, 2014 లాంచ్ చేయడం జరిగిందమ్మా. చూడండి ఆప్షన్ ఇక్కడ మనకి మార్స్ ఆర్బిట్ స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్ ఇన్ టు ద ఆర్బిట్ అరౌండ్ ద ప్లానెట్ మార్స్ ప్రాజెక్ట్ డిడ్ ఇస్రో సక్సీడ్ సెప్టెంబర్ 24, 2014లో చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ విచ్ డేట్ డిడ్ మంగళయాన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్డ్ ద ఆర్బిట్ ఆఫ్ మార్స్ ఆఫ్టర్ ఓవర్లాప్ కవరింగ్ ఏ డిస్టెన్స్ 66.6 crores కిలోమీటర్. అసలు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే మంగళయాన్ని ఏ రోజు ప్రయోగించడం జరిగింది అంటున్నారమ్మా. ఇప్పుడే చెప్పడం జరిగింది 24th September 2014 అని. ఓకేనా, 24th September 2014 మనకి ఈ మంగళయాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుండి అంటే శ్రీహరికోట నుండి లాంచ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇది యువర్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వాజ్ ద ఫస్ట్ నేషన్ టు ఎంటర్ ఇట్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మార్స్ ఆర్బిట్. మార్స్ ఆర్బిట్లో విచ్ ఈజ్ ద ఫస్ట్ నేషన్ టు ఎంటర్ స్పేస్ క్రాఫ్ట్. ఫస్ట్ అటెంప్ట్ అంటే మార్స్ ఆర్బిట్లోకి వెళ్ళే కంట్రీ ఏది అంటే సక్సెస్ఫుల్గా ప్రయోగించిన కంట్రీ ఏదంటే ఇండియా అమ్మ. ఇది 24th September 2014లో లాంచ్ చేయడం జరిగింది. హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్ మీద నడిచిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమ్మ. మీ అందరికీ చిన్నప్పటి నుండి తెలిసిన ఇది ఆన్సరే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చూసినట్లయితే ఫస్ట్ మ్యాన్ టు పుట్ ఫీట్ ఆన్ ద మూన్. ఎప్పుడు అంటే ఒకసారి చూడండి, 21st July 1969లో మనకి మొట్టమొదటిసారిగా మూన్ మీద నడిచింది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమ్మ. ఈ 21st
ఇది జూలై అమ్మ, 21 జూలై 1961. దేని ద్వారా వెళ్ళాడు అంటే అపోలో 11 మిషన్ ద్వారా వెళ్ళడం జరిగింది. నీల్ వాజ్ అమెరికన్. 2019 అయినా ఇద్దరిని కూడా 2 రోవర్స్ని కూడా పంపించింది త్రూ ది లూనర్ మిషన్ ద్వారా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద లూనర్ ఎక్స్పెడిషన్ దట్ ల్యాండెడ్ హ్యూమన్స్ టు ద మూన్? మనకి 1969 జూలై 21న మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దేని ద్వారా వెళ్తాడు అంటే అపోలో 11 ద్వారా వెళ్ళడం జరుగుతుందమ్మా, అపోలో 11 మిషన్ ద్వారా. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమడుగుతున్నాడు అంటే వెన్ డిడ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ ల్యాండెడ్ అండ్ మూన్? మనకి ఇప్పుడే చెప్పడం జరిగింది 1969 21 జూలై అని. సో అక్కడ మనకి చూసినట్లయితే 20 జూలై ఉందమ్మా, అది కూడా రైట్ ఆన్సర్ ఇస్తున్నాడు. 20 జూలై 1969 ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ వాజ్ ఇన్క్లూడ్ ఇన్ ద క్రూ ద అపోలో 11 స్పేస్ ఫ్లైట్ ఇన్ 1969? మనకు అపోలో 11 స్పేస్ ఫ్లైట్లో వెళ్ళింది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్ వాజ్ అపోలో 14, అపోలో 11, లూనా 18, లూనా 16 అవ్వడం జరిగింది. అయితే మనకి అపోలో 11 ద్వారా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ప్లాన్డ్ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్? వాయున, గగన్యాన, పుష్కప్యాన్, గగన్యాన. మనకి మొట్టమొదటిగా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ప్లానెడ్ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్ అంటున్నాడు. అదేంటంటే గగన్యాన్ అమ్మ, గగన్యాన్. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఇస్రో గగన్యాన్ మిషన్ ఈజ్ ఇండియాస్ maiden manned space mission. Gaganyaan is an Indian crewed orbital spacecraft intended to the format of spacecraft India. సింపుల్గా చూడండి, ఇక్కడ మనకి ఇస్రో గగన్యాన్ మిషన్ని పంపించడం జరిగిందమ్మా, గగన్యాన్ మిషన్ని పంపించడం జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ లాంచ్డ్ an imaging satellite called టెక్నాలజీ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ టెస్? ఏ ఇయర్లో అంటే 2001లో ప్రయోగించడం జరిగిందమ్మా. 2001 టెస్ని, టెస్ అంటే టెక్నాలజీ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001 అమ్మ. 2001 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రయాన్-2 రోవర్ ప్రజ్ఞాన్? మనకు చూసినట్లయితే క్యాపబిలిటీ ఎంత అంటే 50 వోల్ట్సా, 50, 25, 75? ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 50. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఒకసారి ఇన్ డీటెయిల్గా చూసినట్లయితే చంద్రయాన్-2 వాజ్ ద సెకండ్ లూనర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మీకు కొన్ని సందర్భంలో ఇస్రో ఫుల్ ఫామ్ కూడా అడగడం జరుగుతుందమ్మా. ఇస్రో ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అమ్మా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇది ఏ ఇయర్లో ఫామ్ అయింది, నెక్స్ట్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. సో చంద్రయాన్ చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ మనకి ఇట్ హ్యాడ్ 3 మెయిన్ కాంపోనెంట్స్, నేమ్లీ ప్రయోగ రోవర్, విక్రమ్ ల్యాండర్ అండ్ ఆర్బిటర్. అకార్డింగ్ టు ఇస్రో ద ప్రయోగ రోవర్ ఈజ్ capable of conducting in-situ payload experiments. Its weight is totally 27 kg and its electric power generation capacity 50 volts అమ్మా, 50 volts. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, వాట్స్. ఓకేనా. విచ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ మేడ్ లాంచ్డ్ వెహికల్? ఏదంటే మనకి రోహిణి అమ్మ. ఫస్ట్ శాటిలైట్ చూసినట్లయితే విచ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ది ఇండియన్ మేడ్
భారతదేశం తయారు చేసిన వెహికల్ రోహిణి అమ్మ. రోహిణి వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ఇండియన్ మేడ్ లాంచింగ్ వెహికల్ నుండి పంపించడం జరిగింది. దట్ ఈస్ రోహిణి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఇస్ అ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ దట్ వాజ్ లాంచ్డ్ ఫస్ట్ టైం బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆగస్ట్ 1979 ఫ్రమ్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఏది అంటే మనకి రోహిణి అమ్మ. రోహిణి ఈజ్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ దట్ వాజ్ లాంచ్డ్ ఫస్ట్ టైం ఇస్రో ఇన్ ఆగస్ట్ 1979లో పంపించడం జరిగింది. ఎక్కడి నుండి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పంపించడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ నాట్ ఏ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇందులో ఏది నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కాదు అని అడుగుతున్నాడు. మనకు చూసినట్లయితే ఎంఈఓ అమ్మ. ఎంఈఓ ఈజ్ నాట్ ఏ నావిగేషన్ శాటిలైట్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే. మొబైల్ అండ్ ఫిక్స్డ్ టెలికమ్యూనికేషన్ సర్వీస్. ఇట్ ఈస్ ఎ బ్రాండ్ అట్లాంటిక్ పోర్చుగల్. ది సర్వీస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2006 ఇన్ లిస్బన్. ఇక్కడ మనకి నావిక్ అవ్వచ్చు, నెక్స్ట్ బీడిఎస్ అవ్వచ్చు, తర్వాత గైలో అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే నావిగేషన్ సిస్టమ్ అమ్మ. ఎంఈఓ అనేది నావిగేషన్ సిస్టమ్ కాదు. తర్వాత నేమ్ ద సెంటర్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది లాంచింగ్ శాటిలైట్. మనకి ఏ సెంటర్ నుండి మనకి లాంచింగ్ శాటిలైట్స్ యూజ్ చేస్తామని అడుగుతున్నాడమ్మా. చూడండి. నేమ్ ద సెంటర్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంచింగ్ శాటిలైట్. ఏదంటే మనకి వీలార్ ఐలాండ్ ఉండమ్మా. వీలార్ ఐలాండ్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాము అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్ అని కూడా పిలవడం జరుగుతుందమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ ఈజ్ లొకేటెడ్ అండ్ డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఫార్మలీ నోన్ యాజ్. దాన్ని ఏమని పిలవడం జరిగిందంటే వీలర్ ఐలాండ్ అని పిలిచవడం జరిగింది. అండ్ ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఎక్కడ ఉంటుందంటే ఇది ఒడిషాలో ఉంటుందమ్మా. ఇక్కడ మనకి కొన్ని మిసైల్స్ని ఇక్కడ నుండి టెస్ట్ చేయడం జరుగుతుంది. సింపుల్గా కొన్ని మిసైల్స్ పేర్లు చెప్తాను చూడండి. ఏ అంటే అగ్ని మిసైల్ అమ్మ. పి అంటే పృథ్వీ మిసైల్. ఏ అంటే ఆకాశ్ మిసైల్. ఎన్ అంటే నాగ్ మిసైల్. టీ అంటే త్రిశూల్ మిసైల్. ఇలాంటి నెంబర్ ఆఫ్ మిసైల్స్ అని. అందువల్లే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని ఏమని పిలవడం జరుగుతుందంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా పిలవడం జరుగుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కనెక్టెడ్ విత్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఏది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్తో కనెక్ట్ కానిది అంటున్నాడు. మనకి శ్రీహరికోట ఇక్కడ నుండి లాంచ్ చేయడం జరుగుతుందమ్మా. తుంబా ఇక్కడ మనకి బెంగళూరు, తిరుమల ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా స్పేస్కి సంబంధించింది. అబ్దుల్ కలాం ఐలాండ్ కూడా స్పేస్కి సంబంధించింది. స్పేస్కి సంబంధించిన కానిది ఏంటంటే మనకి శ్రీపెరంబూర్ అన్నది సంబంధించింది కాదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద లాస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ద ఇస్రోస్ ఇన్ ఇయర్ 2020. 2020లో మనకు శాటిలైట్ ఏ శాటిలైట్ లాంచ్ చేసింది అంటున్నాడు. మనకి ఆస్ట్రోసాట్ అమ్మ. ఆస్ట్రోసాట్. CMS-1 ఈజ్ ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ డిజైన్డ్ బై ద డెవలప్డ్ ఇండియన్ స్పేస్. ఇస్రో లాంచ్ చేయడం జరిగింది. ఏ లాంచింగ్ వెహికల్ ద్వారా అంటే XLC-50 ద్వారా అమ్మా. ఎప్పుడు అంటే 17th December 2020. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే హౌ మచ్ డిస్టెన్స్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లొకేటెడ్. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లొకేట్ అయ్యిందంటే మనకి 400 కిలోమీటర్స్ అమ్మా. మన ఇండియా అనేది కూడా స్పేస్ స్టేషన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. ఎప్పటికంటే 2030 కల్లా స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేయాలి అని ప్లానింగ్లో ఉందమ్మా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ అబౌట్ 400 కిలోమీటర్ డిస్టెన్స్ అబౌవ్ ది ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ కన్నా 400 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందమ్మా. రీసెంట్లీ ద చైర్మన్ ఇస్రో సెడ్ దట్ మనకి ఇండియా అనేది ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేసుకోబోతుంది. ఎప్పటికంటే 2030 అని చెప్పడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే
మనకి విక్రమ్ సారాభాయ్, విజయ్ సారాభాయ్, రాహుల్ కుమార్, వివేక్ సారాభాయ్. మనకి విక్రమ్ సారాభాయ్ వాజ్ ఇనిషియేట్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ యువర్ ఆన్సర్ అవుతుంది. సో ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సారాభాయ్ is known as the father of the Indian space program. Who is known as the father of the Indian space program అంటే మనకి విక్రమ్ సారాభాయ్ అమ్మ. The first chairman of ISRO was Dr. Vikram Sarabhai. Indian Space Research Organization. It was formed 15th August 1969లో ఫామ్ అవ్వడం జరిగిందండి. సో ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ known as the father of the Indian space program? ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో విక్రమ్ సారాభాయ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కస్తూర్ రంగరాజన్ చూసినట్లయితే రీసెంట్గా చనిపోవడం జరిగిందమ్మా. అతను 5th చైర్మన్గా పనిచేయడం జరిగింది. రీసెంట్గా చనిపోవడం జరిగింది అతను. గుర్తుపెట్టుకోండి, అడుగుతుంటాడు క్వశ్చన్. శ్రీహరికోట ఫ్రమ్ ద చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్. ఇట్ ఈస్ లొకేటెడ్ విచ్ డిస్ట్రిక్ట్? మనకి శ్రీహరికోట చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగిందమ్మా. ఇండియా సెకండ్ మిషన్ టు ద మూన్ చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్ ఎప్పుడు అంటే 22 జూలై 2019 ఫ్రమ్ సతీష్. ఎక్కడి నుండి అంటే సార్ను అని పిలవడం జరుగుతుంది. అదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఆర్ సార్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉందమ్మా. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ టు లాంచ్ బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇన్ ది ఇయర్. ఎప్పుడు అంటే మనకి 2022లో అమ్మ. ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ స్పెసిఫిక్ మిషన్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ టు లాంచ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అంటే 2022లోనే. తర్వాత మిషన్ శక్తి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? మిషన్ శక్తి గురించి అడుగుతున్నాడు. మిషన్ శక్తి చూసినట్లయితే ఇది ఒక యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అమ్మ. ఇదొక యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్. ఇండియా కండక్టెడ్ అండ్ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ ఎప్పుడు అంటే 27th March 2019లో కండక్ట్ చేయడం జరిగింది. విచ్ వాజ్ డబ్బడ్ మిషన్ శక్తి. ద టెస్ట్ సక్సెస్ఫుల్లీ డిస్ట్రాయిడ్ a live satellite in the low earth orbit. Mission Shakti became a significant achievement for the India, brought in the nation in the raw 4th position with the US Russia. After 4th country ఏదమంటే ఇండియా. అంతకుముందు ఏంటంటే యుఎస్, రష్యా, చైనా సక్సెస్ఫుల్ లాంచ్ చేసే తర్వాత శక్తి ప్రోగ్రామ్ ద్వారా మనం లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ శక్తి చూసినట్లయితే యాంటీ శాటిలైట్ మిసైల్స్ టెస్ట్ అమ్మది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇది రెస్పెక్టింగ్ జియో స్టేషనరీ శాటిలైట్ అంటున్నాడు. జియో స్టేషనరీ శాటిలైట్ కోసం ఇన్కరెక్ట్ గురించి అడుగుతున్నాడమ్మా. జియో అంటే ఎర్త్ అమ్మా. స్టేషనరీ ఇది ఒక ఎర్త్కి ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇది మనకి ఆర్బిట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఐఆర్ఎస్ శాటిలైట్ నుండి వాడుతున్నామమ్మా. మెనీ ఆఫ్ ది శాటిలైట్స్ ఆర్బిటర్ ఆల్సో సన్ సింక్రనైజ్ కాదమ్మా. ఇవి ఎంత హైట్లో ఉంటుంది అంటే అరౌండ్ 36,000 kilometers హైట్లో ఉంటుంది. రొటేట్ విత్ ద స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎర్త్ అమ్మ. దాన్ని సింపుల్ జియో స్టేషనరీ శాటిలైట్ అని పిలవడం జరుగుతుంది. ఒకసారి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ జియో స్టేషనరీ శాటిలైట్ ఈజ్ అన్ ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్ ప్లేస్ డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వేటర్. ఎక్కడ పడుతుంది? నియర్ ఈక్వేటర్. ఇట్ రివాల్వ్స్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎర్త్ రొటేట్. ఎర్త్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్లో దీన్ని పెట్టడం జరుగుతుంది, వెస్ట్ టు ఈస్ట్. ఇట్ టేక్స్ 24 hours టు కంప్లీట్ వన్ రొటేషన్. ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 24 hours పడుతుందమ్మా. ఏ జియో స్టేషనరీ శాటిలైట్ ఈజ్ అన్ ఆర్బిట్ దట్ కెన్ ఓన్లీ బీ అచీవ్డ్ ఆల్టిట్యూడ్ వెరీ క్లోజ్ అరౌండ్ ఎంతంటే 35,786 kilometers, which keeps the satellite fixed over one longitude at the equator. The satellites appears motionless as fixed position ఉంటుంది in the sky to the ground observer. A geostationary satellite used to డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ టీవీ కానీ, కమ్యూనికేషన్ కానీ, గ్లోబల్ పొజిషనింగ్ కానీ, జీపీఎస్ కానీ, ఈ రిమోట్ సెన్సింగ్లో కానీ ఎక్కువగా జియో స్టేషనరీ శాటిలైట్స్ అనేవి వాడడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంట్రీ హెజ్ లాంచ్డ్ ద వరల్డ్ ఫస్ట్ క్వాంటమ్ శాటిలైట్ టు ఎస్టాబ్లిష్ ద హ్యాక్ ప్రూఫ్ కమ్యూనికేషన్? ఏ దేశం అంటే మనకి చైనా అమ్మ. ఫస్ట్ క్వాంటమ్ శాటిలైట్ టు ఎస్టాబ్లిష్డ్ హ్యాక్ ప్రూఫ్ కమ్యూనికేషన్ ఏదంటే చైనా. తర్వాత హూ వాజ్ ద సెకండ్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ది మూన్? ఎవరు అంటే మనకి సీఎం. ఫస్ట్ పర్సన్ చూడండి, మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళడం జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సెకండ్ పర్సన్ ఎవరు అంటే బుజ్ ఆల్డ్రిన్ అని చెప్పవచ్చమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ అన్మ్యాన్డ్ లూనర్ ప్రోబ్ చంద్రయాన్ వాజ్ లాంచ్డ్? మనకి చంద్రయాన్ 1 చూసినట్లయితే 22 ఎప్పుడంటే 2008లోన దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 22 అక్టోబర్ 2008లో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత అగైన్ చంద్రయాన్ 2 చూసినట్లయితే మనకి 22 జూలై 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇండియాస్ ఫస్ట్ అన్మ్యాన్డ్ లూనర్ ప్రోబ్ చంద్రయాన్ వాజ్ లాంచ్డ్ అంటున్నాడు. అది ఎక్కడి నుండి లాంచ్ చేశారని అడుగుతున్నాడు ఎస్పెషల్లీ. సో తిరువనంతపురం, బాల్సూర, విల్లర్ ఐలాండ్, శ్రీహరికోట. ఎక్కడి నుండి అంటే మనకి శ్రీహరికోట నుండి లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇండియన్స్ ఫస్ట్ మూన్ మిషన్? మూన్ మిషన్ ఏదంటే చంద్రయాన్ 1 అమ్మ. ఆదిత్య L1 అంటారు. ఆదిత్య మిషన్ చూసినట్లయితే సూర్యుడి మీదకమ్మ. చంద్రయాన్ 1 చూసినట్లయితే ఇది చంద్రుడిపైకి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో లాంచ్డ్ చంద్రయాన్ 1 స్పేస్ క్రాఫ్ట్ ఏ ఇయర్లో లాంచ్ చేశారని అడుగుతున్నారు. మనకు 2008 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగిందమ్మా. 22 అక్టోబర్ 2008 అమ్మ. తర్వాత ఇండియాస్ ఫస్ట్ లూనర్ మిషన్ చంద్రయాన్ 1 వాజ్ ద టెర్మినేటెడ్ డాష్ డ్యూ టు ద లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ స్పేస్ క్రాఫ్ట్? ఎప్పుడు అది మనకి టెర్మినేట్ అయిపోయింది అంటే 29th ఆగస్ట్ 2009 అమ్మ. 29th ఆగస్ట్ 2009. చంద్రయాన్ వాజ్ లాంచ్డ్ బై యూజింగ్ ఏ వెహికల్ యూజ్ చేశారు అంటే PSLV C11 అనే వెహికల్ ద్వారా చంద్రయాన్ 1ని లాంచ్ చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద గగన్? గగన్ ఏ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్. గగన్ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడమ్మా. గగన్ చూసినట్లయితే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అని పిలవడం జరుగుతుందమ్మా. జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అని పిలవడం జరుగుతుంది. ఇస్రో అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ద GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. దాన్ని సింపుల్గా ఏమని పిలవడం జరుగుతుంది అంటే గగన్ అని పిలవడం జరుగుతుంది. జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. శాటిలైట్ బేస్డ్ SBASM శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ స్పేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ కోసం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ అంటున్నాడు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎక్కడుందంటే మనకి లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉండడం జరిగింది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 400 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇండియా అనేది 2030 కల్లా మనకి ఓన్ స్పేస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్లాన్లో కూడా ఉన్నదని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రోబోట్ డెవలప్డ్ బై ది DRDO దట్ ఈస్ యూజ్డ్ హ్యాండిలింగ్ ద డిస్ట్రాయ్ హజార్డస్ ఆబ్జెక్ట్స్? డిస్ట్రాయిడ్ అంటే మనకి దక్ష. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఇయర్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ఇస్రో ప్రపోజల్ ఫ్రమ్ ద చంద్రయాన్? ఎప్పుడు అంటే చంద్రయాన్ చూసినట్లయితే ఎప్పుడు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది అంటే 2003 సంవత్సరం. 2003 సంవత్సరం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఇస్రోస్ ప్రపోజల్ ఫర్ ద ఫస్ట్ ఇండియన్ మూన్ మిసైల్ కాల్డ్ చంద్రయాన్ 1 November 23 అమ్మ. ద చంద్రయాన్ 1 మిషన్ పర్ఫార్మ్ ద హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ ఆఫ్ ది మూన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డొమెస్టిక్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ ఏషియన్ పసిఫిక్ రీజన్ అంటే మనకి దట్ ఈస్ ఇండియా. ఏషియన్ పసిఫిక్ రీజన్లో ఒక పెద్ద దేశం ఏదంటే ఇండియా. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా డీసెంట్ టు ద గో టు స్పేస్? ఎవరు వెళ్ళారు అంటే మనకి కల్పనా చావ్లా. ఎవరు అంటే ఇండియన్ అని అడుగుతున్నారు. కల్పనా చావ్లా వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ టు గో టు స్పేస్. She was an astronaut and engineer of NASA, where she was selected in 1994. Kalpana died 1st February 2003.
16 minutes before the scheduled landing when the space shuttle Columbia STS-107 అమ్మ. ఇంకా ఈ క్వశ్చన్ చూడండి, వెన్ వాజ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ కమిటీ ఫార్మ్డ్? ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1962లో మనకి ఇస్రో స్పేస్ కమిటీ అనేది ఫామ్ అవ్వడం జరిగింది బై డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ద ఫస్ట్ ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్ చూసినట్లయితే మనకి యాపిల్ అమ్మ. ఏరియన్ ప్యాసింజర్స్ పే లోడ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. వాట్ టైప్ ఆఫ్ శాటిలైట్ యాపిల్ అంటే యాపిల్ అని చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కమ్యూనికేషన్ శాటిలైట్ అని. సి హౌ మనీ పేలోడ్స్ ఆర్ క్యారీడ్ బై ఇండియన్ సెకండ్ లూనర్ మిషన్ చంద్రయాన్-2? ఎన్ని పేలోడ్స్ని మోసుకెళ్ళిందని అడుగుతున్నారు. మనకి 13 పేలోడ్స్ని మోసుకెళ్ళింది చంద్రయాన్-2లో లూనర్ మిషన్ అమ్మ. విచ్ ఆఫ్ దిస్ స్పేస్ క్రాఫ్ట్ వాజ్ లాంచ్డ్ అది యూజ్డ్ టు ఆర్బిట్ ప్లానెట్ వీనస్ ఫ్రమ్ ద 1990 to 94? ఏదంటే మనకి ఆప్షన్ ఏ అమ్మ, ఆప్షన్ ఏ. సో ఇక్కడతో ఈ క్వశ్చన్స్ అని ఈ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.